యాహ్! ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. బయట అయిపోయింది బ్లో. బిఎల్ఓడబ్ల్యూ బ్లో. బ్లో అనే వర్బ్ తోటి మనం పాజిటివ్ సెంటెన్స్, నెగెటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో, మనం ప్రతిసారి రకరకాల వర్బ్స్ తీసుకొని, ఈ రకరకాల వర్బ్స్ తోటి ఎలా సెంటెన్సెస్ రాయొచ్చు అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో, ఈ ప్రాక్టీస్‌లో ఆల్రెడీ 4 సెంటెన్సెస్‌ని డిస్కస్ చేసాం. సో, కంటిన్యూషన్ ఆల్రెడీ 4 సెంటెన్సెస్ మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఫిఫ్త్ సెంటెన్స్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం సెంటెన్సెస్ నేర్చుకుంటే సరిపోదు. వాటికి ప్రాక్టీస్ ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలి. సో, ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూస్తే బ్లో అనే వర్బ్‌ని మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. సో, బ్లో అనే వర్బ్. సో, వర్బ్ ఫార్మ్ బ్లో అయితే గనక దానికి ఎలా సెంటెన్స్ రాయాలనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో, బ్లో అనే వర్బ్ ఫార్మ్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ఊహించుకోండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా తెలుగులో ఆలోచించాలి. బ్లో అంటే ఏంటి? తెలుగు మీనింగ్ తెలియాలి. బ్లో అంటే ఊదటం. బ్లో అంటే ఏంటి? ఊదటం, గాలి వీయటం గాని కూడా బ్లో అంటారు. విండ్ బ్లో అవుతుంది, గాలి వీస్తుంది అన్నప్పుడు విండ్ బ్లో అంటాం. బెలూన్‌లోకి సపోజ్ ఒక బెలూన్ ఉంది. గాలి బూరలోకి గాలి ఊదుతున్నాం. అక్కడ కూడా బ్లో అనొచ్చు. సో, ఉదాహరణకి ఈ బీచ్‌లో ఎప్పుడు మంచి గాలి వీస్తుంది. గాలి మంచిగా వీస్తుంది. ఈ బీచ్‌లో ఎప్పుడు గాలి మంచిగా వీస్తుంది. సో, ఆ వాక్యాన్ని ఎట్లా రాస్తాం? ఈ గాలి వీచేదేంటి గాలి. సబ్జెక్ట్ ఏంటక్కడ? విండ్. ద విండ్ విండ్ సింగులర్ సబ్జెక్ట్ అయితే గనక ఎస్ యాడ్ చేయకూడదు వర్బ్‌కి. ద విండ్ బ్లో విండ్ సింగులర్ అయితే ఎస్ యాడ్ చేయాలి. విండ్స్ అనంటే ఎస్ యాడ్ చేయకూడదు. విండ్ ఏకవచనమే. సింపుల్ ప్రెజెంట్ రూల్ ప్రకారం విండ్ ఏకవచనం కాబట్టి మనం బ్లో బిఎల్ఓడబ్ల్యూఈఎస్ బ్లోస్ సింపుల్‌గా ఎస్ రాసుకోవాలి. ఈఎస్ కాదు. బిఎల్ఓడబ్ల్యూఎస్ బ్లోస్. ద విండ్ బ్లోస్ బాగా ఎట్ దిస్ బీచ్ ఈ బీచ్ వద్ద. ఎట్ దిస్ బీచ్. సో, ఇట్లా మనం రాసేటప్పుడు ద విండ్ బ్లోస్ ఎట్ దిస్ బీచ్. ఈ బీచ్ వద్ద విండ్ బాగా వీస్తుంది. గాలి బాగా వీస్తుంది. అదే గనక విండ్ కాకుండా విండ్స్ అన్నాం. అంటే గాలులు అని అన్నాం. గాలులు బాగా వీస్తాయి. గాలులు అన్నప్పుడు విండ్స్ బ్లో. మనకి జియోగ్రఫీలో వస్తుంది. జియోగ్రఫీలో విండ్స్ బ్లో అని అంటాం. విండ్స్ అంటే గాలులు వీస్తాయి. విండ్స్ బ్లో. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. నౌన్‌లో గనక విండ్స్ రాసామనుకోండి. అప్పుడు బ్లోస్ రాయకూడదు. ఓన్లీ బ్లో రాయాలి. ద విండ్స్ బ్లో అనాలి. అలా గాకుండా ఇక్కడ విండ్ అన్నారనుకోండి. అప్పుడిక్కడ బ్లోస్ అనాలి. అంటే నౌన్‌కి ప్లూరల్ అయితే వర్బ్‌కి ఎస్ ఉండదు. నౌన్ సింగులర్ అయితే వర్బ్‌కి ఎస్ ఉంటది. సింపుల్ లాజిక్. అలా గుర్తుపెట్టుకున్నా గూడా మీకు ఈజీగా గుర్తుండిపోద్ది. ఓకే. మరి ఇలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బాగా గాలులు వీసినియి. గాలులు నిన్న బాగా వీచినియి. నిన్న గాలులు బాగా వీచాయి అని చెప్పాలి. సో, ద విండ్స్ ఇక్కడ విండ్స్ అంటున్నా. ఒక గాలి కాదు గాలులు. ద విండ్స్ అటునుంచి గాలి, ఇటునుంచి గాలి అన్నిటిని కలిపితే ద విండ్స్ అని అనొచ్చు. అలా తీసుకున్నప్పుడు విండ్స్ అని కూడా అంటాం. సింగులరే రాయాలి అంటే విండ్ అని రాయొచ్చు. ద విండ్ బ్లోకి వి2 ఫార్మ్ బ్లూ. ద విండ్స్ బ్లూ చాలా బలంగా వీశాయి. స్ట్రాంగ్‌లీ యెస్టర్‌డే. సో, నిన్న గాలులు చాలా బలంగా వీచాయి. ద విండ్స్ బ్లూ స్ట్రాంగ్‌లీ యెస్టర్‌డే. సో, ఇట్లా బ్లోకి వి2 ఫార్మ్ బ్లూ. బ్లో, బ్లూ, బ్లోన్. సార్ విండ్ కాదు సార్ గాలి ఊదారు. సపోజ్ బెలూన్‌లోకి గాలి ఊదారు. బ్లో అంటే ఊదటం, వీయటం 2 అర్థాలొస్తాయి. సో, ఒక గాలి బుడగలోకి గాలి ఊదాడు. ఎవరు ఊదారంటే పలానా రవి అనేవాడు ఊదాడు. రవి ఎప్పుడూ గాలి బోర్లో ఫిల్ చేస్తూనే ఉంటాడు. గాలి బోరులోకి ఊదుతూనే ఉంటాడు. రవి పనే అది. ఎప్పుడు అదే పని చేస్తాడు. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు చేసే పనులను సింపుల్ ప్రెజెంట్‌లో చెప్పాలి. రవి బ్లోస్ ఎయిర్ ఇప్పుడు విండ్ అనకూడదు. విండ్‌కి, ఎయిర్‌కి తేడా ఏంటి సార్? విండ్‌కి, ఎయిర్‌కి తేడా ఏంటంటే ఎయిర్ అంటే నార్మల్‌గా గాలి అంటాం. గాలి బోర్లోకి మనం విండ్ అంటే ఎక్కువ గాలి వీయటం. అంటే గాలి కదులుతూ వెళ్తది చూసారా? దాన్ని విండ్ అని అంటాం. సో, నార్మల్‌గా మనం ఊదేదాన్ని ఎయిర్ అని అంటాం. సో, అది డిఫరెన్స్ అన్నమాట. మనకి విండ్‌కి, ఎయిర్‌కి మధ్య కూడా డిఫరెన్స్ తెలుసుకోవాలి. విండ్ అంటేనేమో గాలులు, తీరం వెంట గాలులు వీస్తున్నాయి ఇట్లా అంటాం కదా! అవి విండ్స్ అన్నమాట. ఒక దగ్గర ఉండవు. చలనంలో ఉంటాయి. మూవ్‌మెంట్‌లో ఉంటాయి విండ్స్. అలా కాకుండా మనం ఒక బోర్‌లోకి ఊదేదాన్ని ఎయిర్ అని అంటాం. ఎయిర్ బెలూన్ అంటాం. విండ్ బెలూన్ అనను. అర్థమైందా? అట్లా అన్నమాట. సో, రవి అనేవాడు ప్రతిరోజు గాలి బోర్లు ఊదుతా ఉంటాడు. రవి బ్లోస్ ఎయిర్ ఇంటు ద బెలూన్.
లేదా బెలూన్స్. అదే రవి నిన్న బెలూన్‌లోకి గాలి ఊదాడంటే, రవి బ్లూ ఎయిర్ ఇంటు ద బెలూన్ యెస్టర్‌డే. రవి బ్లూ అంటే V2 ఫార్మ్. ఆల్రెడీ జరిగిపోయింది బ్లూ. సో, ఇట్లా మనం అన్ని రకాల సెంటెన్సెస్‌ని పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్స్‌గా ఈవెన్ పాజిటివ్ ఇప్పుడు మనం కొన్ని పాజిటివ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈవెన్ నెగెటివ్ క్వెషన్ ఫార్మ్స్ కూడా నేర్చుకోవచ్చు ఇలాగే. సేమ్ ఇదే టెక్నిక్ మనకి పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్స్ 3 నేర్చుకోండి. 3 ఫార్మ్స్. ఉదాహరణకి నెక్స్ట్ బ్రేక్ అనుంది. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. బ్రేక్ అంటే పగిలిపోవటం, ఇరిగిపోవటం ఇలాంటి అర్థాలొస్తాయి. సో, బ్రేక్. ఉదాహరణకి ఇప్పుడు పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్ 3 రాద్దాం. ఒక వాక్యం తీసుకొని దానికి పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్. సింపుల్ ప్రెజెంట్‌లో పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్ రాద్దాం. సింపుల్ పాస్ట్‌లో కూడా పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్ 3 ప్రాక్టీస్ చేద్దాం. దానిలో ఒక 4 సెంటెన్సెస్, దీనిలో ఒక 4 సెంటెన్సెస్. చూద్దాం. దీనిలో గనక మీరు జాగ్రత్తగా వింటే మొత్తం ఎవరెవరైతే టెన్సెస్ మిస్ అయ్యారో వాళ్ళకి కూడా ఈ 2 టెన్సెస్ మిస్ అయ్యారో సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ మీకు కూడా కవర్ అయిపోద్ది. ఏంటి సార్ ఎలా సార్? సపోజ్ ఒకటి ఊహించుకోండి. బ్రేక్ అంటే పగిలిపోవటం. సో, నెక్స్ట్ వర్బ్ మనం ఏమనుకున్నామండి? నెక్స్ట్ వర్బ్ వచ్చేటప్పటికి బ్రేక్. సో, బ్రేక్ అనేది మనకి నెక్స్ట్ వర్బ్. సరే బ్రేక్ అనేది తీసుకున్నప్పుడు ఎలా రాయాలి సార్ సెంటెన్స్? సో, బ్రేక్ అనే వర్బ్ ఫార్మ్ తీసుకున్నప్పుడు సెంటెన్స్ ఎట్లా రాయాలి? లెట్ అస్ సీ వన్స్. ముందు తెలుగులో ఒక వాక్యాన్ని అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ అద్దం ఎప్పుడైనా ఈజీగా బ్రేక్ అయిపోద్ది. అద్దం ఎప్పుడైనా ఈజీగా బ్రేక్ అయిపోద్ది. యూనివర్సల్ ట్రూతే గదా! యూనివర్సల్ ట్రూత్‌ని సింపుల్ ప్రెజెంట్‌లో చెప్పొచ్చుగా. గాజు వస్తువు లేదా అద్దం ఈజీగా పగిలిపోద్ది. సో, గ్లాస్ ఐటెమ్స్ లేదా మిర్రర్ ఏదైనా తీసుకోవచ్చు. గ్లాస్ సింగులర్ గాబట్టి, ఏకవచనం గాబట్టి బ్రేక్స్. గ్లాస్ బ్రేక్స్ ఈజిలీ. గ్లాస్ తేలికగా పగిలిపోద్ది. మరి దీనికి ఇంకొక పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్ రాయండి. మీరే రాయండి. సో, ఇప్పుడు నేను ఒక పాజిటివ్ సెంటెన్స్ రాసాను. దీనికి ఇంకొక పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్ మీరు నోట్స్‌లో ఓన్‌గా ట్రై చేయండి. ఆల్రెడీ మీకిది గత క్లాసుల్లో చెప్పాను. కాబట్టి మీరు ఈజీగా ట్రై చేయొచ్చు. కామెంట్స్‌లో ఆన్సర్ టైప్ చేయండి. నాతో పాటు టైప్ చేసేవాళ్ళు టైప్ చేయండి. లేదు సార్ నేను ఓన్‌గా రాయలేకపోతున్నాను సార్. నేను చెప్పేటప్పుడు విని నోట్స్‌లో రాసుకోండి. గ్లాస్ బ్రేక్స్ ఈజిలీ. గాజు ఈజీగా బ్రేక్ అవుతది. యెస్. ఇప్పుడు ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ రాయాలి. ఎందుకు సార్ ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ రాయాలి? హెల్పింగ్ వర్బ్ లేదు. నెగెటివ్ సెంటెన్స్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ కావాలి. కాబట్టి రాస్తున్నాము. గ్లాస్ యెస్ ఆర్ యెస్ రాసాం కాబట్టి డూ రాయాలా? డస్ రాయాలా? డస్ బ్రేక్ ఈజిలీ. సో, సింపుల్ ప్రెజెంట్ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్‌లో చెప్తాం. గాజు తేలికగా పగిలిపోతుంది. గ్లాస్ బ్రేక్స్ ఈజిలీ. గ్లాస్, గ్లాస్ డస్ బ్రేక్. ఎందుకు డస్ రాసాం? యెస్ ఆర్ యెస్ ఉంది కాబట్టి డస్ ప్లస్ వి1 రాసాము. ఈ లాజిక్ అర్థమైందా? ఎప్పుడు మనం యెస్ ఆర్ యెస్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదనేది గుర్తుపెట్టుకోవాలి. మరి నెగెటివ్ సెంటెన్స్ రాయాలంటే ఎట్లా? నెగెటివ్ సెంటెన్స్ రాయటానికే గదా! డస్ తీసుకొచ్చాము. సో, గ్లాస్ ఇందాక గూడా మనకు క్యాపిటల్ రావాలి. అది పొరపాటున ఇందాక క్యాపిటల్ రాలా. నో ఇష్యూ. ఓకే. ఫైన్. గ్లాస్ డస్ నాట్ బ్రేక్ అవ్వదు. డస్ నాట్ బ్రేక్ ఈజిలీ. సో, గ్లాస్ అనేది తేలికగా పగలదు. మరి దీనికి క్వెషన్ ఫార్మ్ ఎలా రాయాలి? మీరే థింక్ చేయండి. సో, డస్ ఫస్ట్ రాయాలి. డస్ గ్లాస్ బ్రేక్ అనాలా? బ్రేక్స్ అనాలా? బ్రేకే. డస్ గ్లాస్ బ్రేక్ ఈజిలీ? గ్లాస్ ఈజీగా పగులుతుందా? సో, ఇలా పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్స్‌ని మనం రాయొచ్చు. మరి ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో, గ్లాస్ బ్రేక్ తోటి మనం అబ్జర్వ్ చేసాం. పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్ ఇదంతా సింపుల్ ప్రెజెంట్‌లో రాసాం. ఇదంతా ఏ టెన్స్‌లో రాసాం? సిక్స్త్ క్వెషన్‌లో ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ అంతా సింపుల్ ప్రెజెంట్‌లో రాసాం. సో, సింపుల్ ప్రెజెంట్‌లో రాసాం. మరి అదే సింపుల్ పాస్ట్‌లో రాస్తే? మరి సింపుల్ పాస్ట్‌లో రాస్తే ఇదే వాక్యాన్ని సింపుల్ పాస్ట్‌లో రాస్తే ఎలా ఉంటదో ట్రై చేద్దాం. గ్లాస్ నిన్న పగిలిపోయింది. గ్లాస్ నిన్న పగిలిపోయింది.
పర్టికులర్‌గా పలానా గ్లాస్ అని చెప్పాలి. ద గ్లాస్ బ్రేక్‌కి వి2 ఫార్మ్ బ్రోక్ ఎప్పుడు? యెస్టర్‌డే. ద గ్లాస్ బ్రోక్ యెస్టర్‌డే. మరి ఇంకొక పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా రాయొచ్చు? ద గ్లాస్ డిడ్ బ్రేక్ యెస్టర్‌డే. ద గ్లాస్ డిడ్ బ్రేక్ యెస్టర్‌డే. సో, ఇక్కడ 2 పాజిటివ్ సెంటెన్సెస్ రాసాం మనం. సో, 2 పాజిటివ్ సెంటెన్సెస్ రాసాం. మరి నెగెటివ్ సెంటెన్స్ ఎట్లా రాయొచ్చు? యెస్. ఈ పాటికి మీకు ప్రాక్టీస్ అయిపోయింది. అలవాటయిపోయి ఉంటది. సింపుల్‌గా రాసేస్తా ఉండుంటారు. నాకంటే ఫాస్ట్‌గా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ద గ్లాస్ డిడ్ నాట్ బ్రేక్ యెస్టర్‌డే. ద గ్లాస్ డిడ్ నాట్ బ్రేక్ యెస్టర్‌డే. గ్లాస్ నిన్న బ్రేక్ అవ్వలేదు. సో, దీన్ని క్వెషన్ ఫార్మ్‌గా రాయాలి. డిడ్ ద గ్లాస్ బ్రేక్ యెస్టర్‌డే? సో, డిడ్ ద గ్లాస్ బ్రేక్ యెస్టర్‌డే? గ్లాస్ నిన్న పగిలిపోయిందా? డిడ్ ద గ్లాస్ బ్రేక్ యెస్టర్‌డే? ఇలా పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్స్‌ని మనం తయారు చేసుకోవచ్చు. సో, పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్స్‌ని మనం ఈ విధంగా సెంటెన్సెస్ లాగా రాసుకోవచ్చు. సో, ఈస్ దట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎలా పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్స్ రాయాలో అర్థమైందా? సో, ఇట్లా మనం పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్స్‌నయితే రాయొచ్చు. సో, ఇప్పటికి ఒక ఓవర్‌వ్యూ వచ్చేసుంటది. ఎట్లా డూ వాడాలి? ఎట్లా డస్ వాడాలి? ఎక్కడ సింపుల్ ప్రెజెంట్ వాడాలి? ఎలా సింపుల్ పాస్ట్ వాడాలి? యెస్. ఇట్లా మనం పాజిటివ్, నెగెటివ్ క్వెషన్ ఫార్మ్స్‌ని రాయటం అయితే నేర్చుకోవచ్చు. అలా మీరేం చేస్తారు? ప్రతి వర్బ్‌ని తీసుకోండి. ముందు తెలుగులో దాన్ని మీనింగ్ తోటి ఒక సెంటెన్స్ ఊహించుకోండి. ఎప్పుడు జరిగే పని ఊహించుకుంటే సింపుల్ ప్రెజెంట్ అవుతది. గతంలో జరిగిపోయింది ఊహించుకుంటే సింపుల్ పాస్ట్ అవుతది. అలా మీకు ఎన్ని వర్బ్స్ మీకు ఖాళీ మీ దగ్గర టైమ్ ఉండాలంతే. సార్ నాకు నేర్చుకోవాలి సార్ కొంతమంది అడుగుతూ ఉంటారు. సార్ నాకు ఎంత సేపట్లో వస్తది సార్ స్పోకెన్ ఇంగ్లీష్? ఒక వారంలో వస్తదా? ఒక నెలలో వస్తదా? ఒక సంవత్సరంలో వస్తదా? ఇట్లా అడుగుతారు. ఏం లేదు మీరు ప్రాసెస్ నేర్చుకొని ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా వస్తది. ఇక్కడే నేనంటాను నీడ్. మీరు నీడ్ ఎంత ఎక్కువ ఫీల్ అయితే అంత త్వరగా వస్తది. మీరు ఎంత నీడ్ ఫీల్ అయితే అంత త్వరగా వస్తది ఇంగ్లీష్. దట్స్ ఇట్ సింపుల్. సపోజ్ నాకు త్వరగా రావాలనుకుంటే ఎక్కువ వర్బ్స్ ప్రాక్టీస్ చేయండి. నేనిక్కడ 4 వర్బ్స్ చెప్తున్నా, 10 వర్బ్స్ చెప్తున్నా. మీరు ఒక 100 నేను లాస్ట్ టైమ్ చెప్పాను గదా! మనీషా అని ఒక అమ్మాయి ఒకరోజు నేను ఇలాగే చెప్తే తర్వాత రోజుకి రోజంతా రాసి 190 ఎన్నో ఎగ్జాంపుల్స్ రాసుకొచ్చింది. 190 వర్బ్స్ తోటి పాజిటివ్, నెగెటివ్ సెంటెన్సెస్ రకరకాల టెన్సెస్ యూజ్ చేసి రాసుకొచ్చింది. ఆల్‌మోస్ట్ ఒక బుక్ అయిపోయింది. నాకు సర్ప్రైజ్ అనిపించింది. ఎట్లా రాసారురా బాబు అని. సో, అదేంటంటే ఆ స్టూడెంట్ యొక్క ఇష్టం, ప్యాషన్ అంతే. సో, అప్పుడు తనకి టైం కుదిరింది కాబట్టి రాసింది. ఆఫ్‌కోర్స్ మీకు కుదిరితే మీకు ఖాళీ ఉంటే త్వరగా నేర్చేసేసుకోండి. సో, టైం మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత త్వరగా వస్తది లాంగ్వేజ్ సింపుల్. సపోజ్ నిన్న సండే వచ్చింది. నిన్న సండే ఎన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేశారు? ఇది మనకుండాలి క్వెషన్. సో, ఎన్ని క్వెషన్స్ రాసాం? నాకు రోజు మొత్తం మీద 2 గంటలే కుదురుతుంది సార్. ఒక గంట క్లాస్ వింటున్నా. ఇంకొక గంటకు ఆ గంటలో ఎన్ని రాయగలిగితే అన్ని రాయండి. సార్ నాకు రోజు మొత్తం మీద 5 గంటలు కుదురుతది సార్. సరే మన రెగ్యులర్ క్లాస్ అయిపోయిన తర్వాత 4 గంటలు. ఆ 4 గంటలు ఎన్ని కుదిరితే అన్ని ప్రాక్టీస్ చేయండి. ఎవడాపుతాడు మిమ్మల్ని నుంచి ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఎవడాపుతాడో చూద్దాం. జస్ట్ ఆ ప్యాషన్ అంతే. నేర్చుకోవాలి అది తపన. ఇక వేరే ఆలోచన లేదు. అది వచ్చేదాకా దాన్ని వదలకూడదు. అది రావాలి. అప్పుడే దాని సంగతేంటో చూడాలి. ఏదైనా పట్టుకున్నామంటే అట్లాగే ఉండాలి. అదే మనాళ్ళు అంటారు కదా! పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు. సో, పట్టు పట్టకూడదు. పట్టు పట్టామంటే ఇంక దాని గురించి ఇక అది సాధించేదాకా వేరే ఆలోచన రాకూడదు. దట్స్ ఇట్. సో, లైక్ దట్ యూ హావ్ టు ప్రాక్టీస్. డెఫినైట్‌లీ యూ విల్ గెట్ గుడ్ ఇంగ్లీష్ ఇన్ వెరీ లెస్ టైమ్. ఇప్పుడు మీకు ప్రాసెస్ చెప్పాను ఎలా ప్రాక్టీస్ చేయాలో. అలా రోజు ఒక వర్బ్ తీసుకొని రోజుకొక వర్బ్ కాదు. రోజు ఒక 10, 20 వర్బ్స్ తీసుకోండి. మీకు 1 అవర్ టైమ్ ఉంటే 1 అవర్‌లో మీరు ఎన్ని వర్బ్స్ రాయగలిగితే అన్ని వర్బ్స్. స్టార్టింగ్‌లో డిఫికల్టీ వస్తది. సెంటెన్సెస్ సొంతగా థింక్ చేయలేరు. ఓన్‌గా థింకింగ్ రాదు. టైం పడతది. అక్కడెక్కడన్నా వర్బ్ ఫార్మ్ మీనింగ్ తెలియకపోతే ఆ వర్బ్‌ని గూగుల్‌లో టైప్ చేసి దాని మీనింగ్ ఏంటో చూడండి. సార్ నాకు సొంతగా వాక్యం రాయటం రావట్లేదు సార్. వెరీ సింపుల్. చాలా సింపుల్ టెక్నిక్. గూగుల్ ఓపెన్ చేయండి. వాయిస్ కమాండ్ ఇవ్వండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ విత్ ద వర్బ్ బెండ్ అని గాని, బ్రేక్ అని గాని గూగుల్‌ని అడగండి. అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తది సింపుల్ ప్రెజెంట్. దాన్ని కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో చూసుకోండి. దాని తెలుగు మీనింగ్ కూడా తెలుసుకోవాలి. రాసుకోండి. దానికి పాజిటివ్ సెంటెన్స్ తెలిసింది గూగుల్ చెప్పింది. ఇంకొక రెండో పాజిటివ్ రాయండి. మూడో నెగెటివ్ రాయండి. క్వెషన్ ఫార్మ్ రాయండి.
యూజ్ చేసుకోండి. ఇప్పుడు టెక్నాలజీ కూడా మన చేతిలోనే ఉంది. టెక్నాలజీకి మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు. మంచికి వాడండి. ఆటోమేటిక్‌గా వస్తాయి. ఎందుకు రావు? సో, మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. క్లాస్‌లో 1 అవర్ వింటున్నాను. ఈ 1 అవరే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఇంక మిగతా టైం కుదరదంటే కుదరదు. కనీసం ఒక 2, 3 గంటలన్నా మీరు స్పెండ్ చేయాలి ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఈ క్లాస్‌తో పాటుగా. లేదు సార్ నేను ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత 2 నెలల తర్వాత చూస్తాను సార్ అంటే, ఆ 2 నెలల తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి వింటే బాగుండేమో అని అనిపిస్తుంది మనకి. ఇది నిజం. ఎందుకంటే ఇది మన మాతృభాష కాదు. పుట్టుకతో నేర్చుకోలే మనమిది. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం. లేయర్స్ చాలా లైట్‌గా ఫార్మ్ అవుతాయి బ్రెయిన్‌లో. సో, ఆ లేయర్స్ లైట్‌గా ఫార్మ్ అవుతాయి. మళ్ళీ మీరు ఎక్కువ గ్యాప్ ఇచ్చారనుకోండి, సైకాలజీ ప్రకారం ఎక్కువ గ్యాప్ వస్తే మనిషి రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోద్ది. ఈరోజు చెప్పింది ఈ రోజే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఈరోజు చెప్పింది కనీసం ఒక 1 ఆర్ 2 డేస్‌లో 24 అవర్స్‌లో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీకు రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతది. మైండ్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటది. ఇది నిజం. ఓకే. సో, ఇప్పుడైతే మన ప్రాక్టీస్ క్వెషన్స్ చూద్దాం. మీరేవన్నా కొన్ని వర్బ్ ఫార్మ్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏవైనా వర్బ్ ఫార్మ్స్ తీసుకోండి. మన మెటీరియల్‌లో ఉన్న వర్బ్స్‌లోంచి మీ ఇష్టం. మీ దగ్గర ఫోన్‌లో ఉంది. నేను స్క్రీన్ మీద పెడుతున్నాను. స్క్రీన్ మీద కూడా మీకు వర్బ్ ఫార్మ్స్ పెడుతున్నాను. మీరు ఏదైనా కొన్ని వర్బ్ ఫార్మ్స్ తీసుకోండి. వాటిని యూజ్ చేస్తూ సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ ఏవన్నా, ఏవైనా సెంటెన్సెస్ పర్లేదు. సింపుల్ ప్రెజెంట్‌లో కొన్ని చెప్పండి. సింపుల్ పాస్ట్‌లో కొన్ని చెప్పండి. లేదు ఎవరైతే డైలీ రొటీన్ చెప్పలేదో గతంలో, డైలీ రొటీన్ కూడా ఈరోజు చెప్పడానికి ట్రై చేయండి. సో, గతంలో కొంతమంది స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయలేదు. సింపుల్ ప్రెజెంట్ డైలీ రొటీన్ చెప్పమంటే ఆ రోజు చెప్పలేదు టైం లేదని చెప్పి. ఈరోజు ప్రాక్టీస్ చేయండి. మీ డైలీ రొటీన్ మీరు రోజు చేసే పనులని, దినచర్యని సింపుల్ ప్రెజెంట్ సాయంతోటి చెప్పండి. మీరు నిన్న చేసిన పనులు, మొన్న చేసిన పనులు ఒక డైరీ రాయటం అలవాటు చేసుకోండి ఈ రోజు నుంచి. ఇంగ్లీష్‌లో డైరీ రాయాలి. ఎట్టి పరిస్థితిలో రాయాలి. సార్ నాకు రావట్లేదు సార్ రాయటం. తెలుగు వచ్చుగా ఆలోచించడం. సపోజ్ ఈరోజు నేను ఆహ్, హైదరాబాద్ వెళ్ళాను. మా ఫ్రెండ్‌ని కలిసాను. అతనికొక బుక్ ఇచ్చాను. అతనితోటి కాసేపు మాట్లాడి ఒక సినిమాకెళ్ళాము. సినిమాలో పలానా వ్యక్తి పలానా కామెడీ చేశాడు. నాకు బాగా నచ్చింది. మళ్ళీ తిరిగి మా హోటల్‌కెళ్ళాము. కాసేపు ఫుడ్ తిన్నాము. కాస్త ఫుడ్ తిని రిలాక్స్ అయ్యి ఇంటికెళ్ళాము. ఈ ఈ సిట్యుయేషన్ అంతా డైరీలాగా రాయండి. సార్ నాకు ఇంగ్లీష్‌లో రాయటం రావట్లేదు సార్. సరే నేను హైదరాబాద్‌కెళ్ళాను. మీకు తెలుగు వచ్చిందిగా. ఐ వెంట్ పాస్ట్ టెన్స్ వెంట్ టు హైదరాబాద్. సార్ అది కూడా రాలేదు సార్. గూగుల్‌లో కొట్టండి. నేను హైదరాబాద్ ఎళ్ళాను. గూగుల్ ట్రాన్స్‌లేట్ వస్తది ఇంగ్లీష్ టు తెలుగు. తెలుగులో టైప్ చేయండి. తెలుగులో టైప్ అంటే వాయిస్ ఫైల్ ఇచ్చేసేయండి. వాయిస్ ఇచ్చేసేయండి. అదే తీసుకుంటది. తీసుకొని దాని ఇంగ్లీషు అదే చెప్తది అక్కడే. ఇంగ్లీష్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. అది రాసుకోండి. నెక్స్ట్ పని నీవు సొంతగా మీరు రాయటానికి ట్రై చేయండి. రావట్లా గూగుల్ అసిస్టెన్స్ తీసుకోండి. రాయండి. సో, ఇట్లా మీరు డైలీ మీ రొటీన్‌ని సింపుల్ పాస్ట్ యూజ్ చేస్తూ ఆహ్, రాయటం ప్రాక్టీస్ చేయండి. అదొక అలవాటుగా చేసుకోండి. ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా జరిగిందంతా ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ స్పెండ్ చేసి స్టార్టింగ్‌లో హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ పడతది. స్టార్టింగ్‌లో ఎక్కువ టైం పడతది. నెమ్మదిగా 10 నిమిషాల్లో రాసేస్తారు. అలవాటయ్యే కొద్దీ 10 నిమిషాల్లో రాస్తారు. కొన్ని కామన్ లైన్స్ ఉంటాయి. నేను పొద్దున 10కి లేసాను, 6కి లేసాను, 7కి లేసాను, 4కి లేసాను. అయి కామన్ లైన్స్ ఉంటాయి. అయి మీకు అలవాటయిపోతాయి. అవి రాసేస్తారు ఆటోమేటిక్‌గా. ఏవైతే కొత్తవున్నాయో అవి మీరు మళ్ళీ ఒక్కొక్కసారి థింక్ చేయాల్సొస్తది. ఈ అలవాటు మీరు ఒక్కసారి స్టార్ట్ చేయండి. గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇలా రాసుకుంటూ వెళ్ళిన వాళ్ళే. గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, నెక్స్ట్ మన బీఆర్ అంబేద్కర్. గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇలా చేస్తూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్‌లో ఎక్స్‌పర్ట్సే. ఇప్పుడు నేను ఏ పేర్లు చెప్పానో, ఆ పేర్లు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్‌లో ఎక్స్‌పర్ట్సే. గాంధీజీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, బీఆర్ అంబేద్కర్ వీళ్ళు నలుగురు ఇంగ్లీష్‌లో ఎక్స్‌పర్ట్స్. ఓకే. సో, థిస్ ఈస్ 100% ట్రూ. అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, ఇప్పుడైతే ప్రాక్టీస్ చేద్దాం. మీ డైలీ రొటీన్ ఎవరైతే రెడీగా ఉన్నారో, డైలీ రొటీన్ చెప్పడానికి డైలీ రొటీన్ ట్రై చేయండి. సో, హ్యాండ్ రైజ్ చేయండి. సో, ఎవరైతే డైలీ రొటీన్ చెప్పలేదో వాళ్ళు చెప్పడానికి ట్రై చేయండి ఫస్ట్ ప్రయారిటీ. ఆల్రెడీ చెప్పిన వాళ్ళు మీ ఇష్టం మీరు కూడా చెప్పొచ్చు. నో ఇష్యూ. నెక్స్ట్ గతంలో జరిగిన ఏదన్నా కొన్ని ఇన్సిడెంట్స్ ఒక నాలుగో, ఐదో సార్ నేను మొత్తం చెప్పలేను సార్. రోజు మొత్తం జరిగినయి చెప్పలేను సార్. రోజులో జరిగిన ఒక 3 సెంటెన్సెసో, 4 సెంటెన్సెసో చెప్పండి సింపుల్ ప్రెజెంట్‌లో. నిన్న జరిగినయో, ఈరోజు పొద్దున జరిగినయో ఒక 3 సెంటెన్సెస్ చెప్పండి. సింపుల్. ఓకే. సో, హూ ఈస్ రెడీ ఫస్ట్? సో, ఎవరు రెడీగా ఉన్నారు ఫస్ట్ చెప్పటానికి? ఎనీవన్. సో, ఎనీవన్ శ్రీను, సూరి, సుమనోహరి, వెనిలా, రవలి, దీపిక ఎవరో ఒకళ్ళు. శ్రీకాంత్, కళ్యాణ్ గారు. సో, ఎనీవన్ మే స్టార్ట్. సో, అందరి పేర్లు చదవలేకపోవచ్చు. యెస్. దీపిక గారు ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేస్తన్నారు. ఫైన్. అన్‌మ్యూట్ ఆప్షన్. ఐ యామ్ గివింగ్ యూ అన్‌మ్యూట్ ఆప్షన్.
You can tell your daily routine or routine and then simple past. Anything. Yes, you may start. Yes, sir. Good evening to everybody. This is Deepika from Guntur. I'm doing my first year MA Literature and first year of B.Ed. Yes. Now I'm going to tell you my daily routine. Yes. I get up daily at 5 o'clock in the morning. Yes. Then I prepare some coffee for my husband. Yeah. And after that, recent days I started to do yoga for some time. Yes. I learned how to do some Surya Namaskaras. Very good. When I was in 20 years old, I started yoga. Super. That's really great. Uh, After that, I go to school every day. Yes. My hobbies are cooking and editing some videos, something. Yeah. And I want to become a great English teacher. Superb. And I want to become a famous YouTuber also. These Superb. are all my goals, future Nice goals. thought. Right. Uh, and that's it, sir. Very good. Very good. Excellent. That's really nice. I appreciate you for participating well, and we'll give chance for others also. నేను Okay. ఎందుకు నవ్వాను అంటే the reason is I too have similar thoughts. So I am already doing the same things. So that's why I got a smile in my face, because I also love to do lot in YouTube. I am going to start a new channel also soon. In that Yes. channel, I want to the channel name is Will City. So in Okay. that Will City channel, I want to tell all the world about the great culture of India and many more things. You will be surprised to tell, listen in the coming time. And I Mhm. want to make lot of travel logs and explore many parts in India and make lot of videos on that and many more things in the coming days. Not only the spoken English and competitive English, along with that, many other thoughts I have. That's why I just got smile in my face. So, anyways, Okay. congratulations and all the best for your future. Okay, sir. I used to do some vlogging also previously, Super, but super. I stopped that vlogging videos. Okay, okay. But it's always a good thing. Nowadays, our Indians are doing performing in a great manner in social media. మన ఇండియన్స్ సోషల్ మీడియాలో అసలు దుమ్ము రేపుతున్నారు అనమాట. సో దట్ ఈస్ Mm. ద రీజన్ వై ద వరల్డ్ బిగ్ టెక్ కంపెనీస్ ఆర్ కమింగ్ టు ఇండియా. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఇండియాకి. ఇండియాలో పెడతాం ఏదైనా సరే స్టార్టప్స్ అని చెప్పి వస్తున్నారు. బికాస్ ఇండియన్స్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ లైక్ దట్. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. ఇట్స్ అ గుడ్ విష్. Okay, థ్యాంక్ thank యూ. you, sir. ఆల్ ద బెస్ట్. రైట్. సో నెక్స్ట్ ఎనీబడి హూ ఇస్ రెడీ? ఎనీవన్ ఎల్స్ who wish to speak next? So anyone, Suri or Sumanohari, Ravali, Srikanth, Kalyan. So everyone should take the chance. తప్పులు వస్తే వచ్చినాయి, కరెక్ట్ వస్తే వచ్చింది. Don't mind about your mistakes. Don't think about the mistakes at all. Mistakes are part of our life. It happens every day. ఈవెన్ ఇందాక నేనే టైపింగ్లో ఒక మిస్టేక్ చేశాను, గమనించారు కదా. జరుగుతూనే ఉంటాయి. మిస్టేక్స్ ఆర్ కామన్. దాని గురించి భయపడితే ఎప్పటికీ ఏమీ సాధించలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ధైర్యే సాహసే లక్ష్మి. ఎవరైతే ధైర్యం చేసి ముందుకు అడుగేస్తారో, సాహసం చేస్తారో, మనం ఏది కోల్పోయినా పర్వాలేదు. ధైర్యాన్ని కోల్పోకూడదు. సో డోంట్ లూజ్ యువర్ వాట్ డు యూ కాల్ బ్రేవ్‌నెస్. సో మీ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోకండి. సో బీ బ్రేవ్. కమ్ ఫార్వర్డ్. స్పీక్ వాటెవర్ కమ్స్ టు యువర్ మైండ్. వన్స్ యూ ఆర్ కాన్ఫిడెంట్, ఒక్కసారి 2, 3 లైన్స్ మాట్లాడిన తర్వాత స్టార్టింగ్‌లోనే కొంచెం ఫియర్ ఉంటది. 2, 3 లైన్స్ మాట్లాడిన ఇంకా సేపు మాట్లాడితే బావుండు. ఇంకొన్ని 4, 5 లైన్స్ మాట్లాడితే బావుండు అని అనిపిస్తది. దిస్ ఈస్ ట్రూ. దిస్ ఈస్ ఫ్యాక్ట్. సో హూ ఈస్ గోయింగ్ టు ట్రై నెక్స్ట్? కమ్ ఆన్ సమ్‌వన్. I hope someone is going to raise the hand now. సో హ్యాండ్ రైజ్ చేయాలనుంది. కానీ ఆలోచిస్తున్నారు ఎందుకు? వెరీ గుడ్. సూరి, ఐ ఎక్స్‌పెక్టెడ్ యూ.
I'm giving you unmute option. You may start. Yes, you may start, Suri. Good evening, sir. Yeah, good evening. You may start. Good evening, all. I am S. Suri Kiran. I am from Machilipatnam. Yes, Surya Kiran. Carry on. Sir, Hmm. improve present. You can tell your daily routine first. You tell something what you do every day. At least 3 or 4 sentences. ఒక 3-4 sentences మీరు రోజు ఏం చేస్తుంటారో ఒక 3-4 sentences చెప్పండి. తర్వాత మీ ఇష్టం ఏమైనా చెప్పొచ్చు. వాయిస్ రావట్లేదు సూరి. సూర్య కిరణ్ కాంట్ హియర్ యూ. మ్యూట్ అయిపోయారా? యా అన్మ్యూట్ ఇస్తున్నాను. పొరపాటున మ్యూట్ నొక్కినట్టున్నారు. యా యూ మే గో అహెడ్ నౌ. Okay. I get up here. I get దట్స్ ఇట్. ఐ గెట్ అప్. up at 5 a.m. today. Yes. I You link. get up at 5 a.m. daily. That's superb. I fresh up by 5:30 a.m. Yes, you fresh up by 5:30 a.m. Superb. I do exercise for some time. Nice. I do exercise for some time. That's great. I go to MGNREGA at 6:30 in the morning to work. Super, super. Then Later on, I go to my college at 10 a.m. daily. super, very nice. So I go to my college at 10 a.m. Daily or every day. That's good. I go to the library in my college every day. Excellent. I go to the library in my college every day. అయితే ప్రతిరోజు వెళ్ళేటప్పుడు ఐ గో టు లైబ్రరీ అంటే చాలు. నో ఇష్యూ. ఓకే, ఐ గో టు లైబ్రరీ. Go ahead, go ahead. Nice. Thank you, sir. That's good. giving me- Superb, superb, superb. Very good, Surya Kiran. అదరగొట్టావు. సో నియర్లీ యూ డిడ్ వెరీ వెల్. అయితే స్టార్టింగ్లో నువ్వు రాలేదు, చాలా లేట్గా జాయిన్ అయ్యావు. నాకు తెలిసి ఇది 3rd క్లాస్ 4th క్లాస్ అనుకుంటాను వచ్చిన తర్వాత. Yes, బట్ sir. చాలా తక్కువ టైంలో మంచిగా పికప్ అయ్యావు. యు ఆర్ ట్రయింగ్ రియలీ వెల్. ఐ థింక్ దిస్ ద 3rd ప్రెజెంటేషన్ దట్ యూ గేవ్. సో చాలా బాగా చెప్తున్నావు. వెరీ గుడ్. ఇంకా వెళ్ళే కొద్దీ ఇంప్రూవ్ అవుతుంది. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఎనీవన్ ఎల్స్? ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? సో ఇట్లా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది మీకు. సో శ్రీను మాట్లాడతాన్ని హ్యాండ్ రైస్ చేశారు. ఎస్, గివింగ్ యూ అన్మ్యూట్ ఆప్షన్. Good evening, all. ఎస్, గుడ్ ఈవినింగ్. గో అహెడ్. I am Srinu from Vijayanagaram. ఎస్, I would like to speak daily routine. యా, I get up at 5 a.m. daily. ఎస్, I do running in 2 p.m. daily morning. ఎస్, I fresh up by 7:30 a.m. yep, I eat some seeds. yes, I go to farm at 9 o'clock. yes, nice. I do lesson spoken English class at 8 o'clock p.m. ఎస్, 8 o'clock అన్నప్పుడు పిఎం అవసరం ఏదో ఒకటి. 8 o'clock Okay. ఈవినింగ్ అనొచ్చు, 8 లేదా 8 PM. PM అన్నా చాలు, ఏదో ఒకటి. Nice. Okay. Yeah. I do sleep at 10 o'clock. Yes, I sleep అనొచ్చు, లేదా I do sleep at 10 o'clock. That's fine. Okay. That's good. Very good, very good. Srinu, excellent. Tried very well. ఇంకెవరన్నా హ్యాండ్ రైస్ చేస్తారా? ఇంకెవరన్నా మాట్లాడతారా? సూపర్. I appreciate you, Srinu. Excellent.